ఆదుకోవాలని చెప్పేసి ఆ పొగాకు మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇక్కడికి హాజరైన కృష్ణయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మిగిలిన రైతు సంఘాలతో కలిసి ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రితోటి చర్చలు జరపడం జరిగింది లాంఫారంలో. ఆ రోజు జరిగిన చర్చల్లో భాగంగా వ్యవసాయ మంత్రి, ఇతర అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ సంబంధించి, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన మిగిలిన వ్యవసాయ అధికారులు అందరూ కూడా హాజరయ్యి ఎవరైతే పొగాకు సంబంధించి కొనుగోలు చేసిన బాధ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజున 8, 9 అయితే ఆ రోజున సీరియస్గా వ్యవసాయ మంత్రి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర గారు సీరియస్ చెప్పారు, ఇది గట్టిగా కొనగాల్సిందని చెప్పేసి చెప్పారు. మేమందరం కూడా రైతు సంఘాలు కూడా పర్లేదు, మేము వెంటనే మరుసటి రోజు సమావేశం జరిపి తొందరలో కొంటున్నారు, రైతులందరూ సిద్ధంగా ఉండని చెప్పేసి కూడా ప్రకటన చేశాం. ఆ తర్వాత వారం పోయింది, 10 రోజులు పోయింది, 20 రోజులు పోయింది, ఒక్క కేజీ కొన్నోళ్ళు లేరు. మేము కంపెనీ వాళ్ళు, కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వడ్డే సోదరులు అందరూ కూడా కంపెనీ వాళ్ళతో మాట్లాడుతుంటే సమాధానం సరిగ్గా లేదు. ఒక స్థాయిలో కొన్ని కంపెనీలు అయితే అసలు బ్లాక్ బర్లీ అంటే నల్ల బర్లీ సంబంధించిన పొగాకు మాకు సంబంధం లేదు, మేము ఏమని చెప్పలేదని చెప్పి అబద్ధాలు చెప్పారు. దానికోసం ఆ రోజు అందరూ అఖిల పక్షాలన్నీ కలిసి కూర్చొని చలో సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ఇవ్వడంతో ఆ పిలుపుకు 3 రోజుల ముందు దీని మీద ప్రత్యేకంగా మళ్ళీ పర్చూరు దగ్గర చర్చలు జరిపారు, ఆన్లైన్ మీటింగ్ చేశారు. అక్కడ పర్చూరు, ఇంకోల్లో భారీ ఎత్తున ధర్నాలు రాస్తారో చేసిన నేపథ్యంలో ఈ చర్చలకు వచ్చారు.